2500 ఇస్తాడు, పెన్షన్ 4000 అన్నాడు. వాడు అంతా గబ్బే, ఏమి ఇస్తలేడు నాయన. అదే 2000 కరెక్టే, 2000 కరెక్టే. వాడు బాత్రూమ్ లేడు, వాడు రైతు బంద్ లేడు, వాడు ఏమి తసుద్దే. వాడు గెలిచిన కంచి మన నోట్ల మన. మీ నియోజకవర్గం ఆయనైనా, మీ కొడంగల్ ఆయనైనా మనిషి? ఆ కోడంగల్ ఆయన 4000 ఇస్తానన్నాడు. ఏడున్నాడు? ఇంకా 2 నెలలు అయితే 5 నెలలు అవుతుంది ఇస్తుండ. వాడికి ఇస్తున్నాడు. మాకా రమ్మని ఇక్కడ చెప్పు, మరకటి కొడతాం ఊకే కూడా కాదు. ఎట్లా ఉంది పరిపాలన ఇప్పుడు? ఎట్లా ఉంది? 2500 ఇస్తానేగా. 2500 ఈడిస్తాడో ఓడిస్తాడో తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఈయన ఉన్నప్పుడు నోటే దడ్డు పెడుతున్నాడు. ఏం మంచిగా లేదంట. ఏం మంచిగా లేదు. మీకు నాయకులు వాళ్ళకి మంచిగా లేదు, మాకు ఏం మంచిగా లేదు. అదమ్మా మీకు మంచిగా ఫ్రీ బస్సు పెట్టి ఫ్రీ బస్సులో మనవయ్య ఏం చేద్దు కొట్టుక సస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఏం చేయబోతావు? ఇక్కడ చూడు, బస్సు ఎక్కడికి పోయి 2 బస్సులో మనవయ్య ఒక పైసలు తక్కువ చేయనున్నాడు. బస్సుకు ఎవరే కావాడుతున్నాడు. మిమ్మల్ని కోటీశ్వరాలని చేస్తాడు. కోటేశ్వరం వేస్తాడు. బ్రెడ్ బాగారం వేసుకున్నాం, తొలం ఇస్తున్నాం. వాళ్ళు ఏళ్ళు కట్టుకున్నాం మనం తొలం. ఒక ముక్కుపులో కూడా అంటే 5000 6000 బంగారం ఉత్తనే ఇస్తున్నాయి. ఎవరికి ఇస్తున్నాడు? మాకు ఇస్తలేడు. ఇంకా ధర వేస్తున్నాడు వాడు. వెండికి 950 రూపాయలు వెండి. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మంచిగా అందరికి రైతు బంధు పడుతుంది. ఏమి బాగాలేదు. వాడు కేసీఆర్ వస్తేనే రైతుల పరిస్థితి బాగుంటది. కేసీఆర్కే రావాలి, రాకుంటే మేము వాడికి ఓటే వేయం.